హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ డేస్లో మనం మనీ ఎవరికైనా సెండ్ చేయాలనుకుంటే యూపీఐ యాప్స్ ద్వారా యూజ్ చేసి ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే లాంటివి యూజ్ చేసి అయితే మనం వేరే వాళ్ళకైతే సెండ్ చేస్తుంటాం. మనం ఇలా సెండ్ చేయాలనుకుంటే మనకి ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి. స్మార్ట్ ఫోన్తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. ఇవి రెండు ఉంటేనే మనం ఎవరికైనా మనీ అయితే యూపీఐ యాప్స్ ద్వారా అయితే ఈజీగా పేమెంట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఫీచర్ ఏంటంటే మనకి స్మార్ట్ ఫోన్తోనే వితౌట్ ఇంటర్నెట్, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మనం వేరే వాళ్ళకి మన అకౌంట్ నుంచి వేరే వాళ్ళ అకౌంట్కి అయితే మనీని అయితే సెండ్ చేయొచ్చు అనమాట. దీనికి మనకి స్మార్ట్ ఫోన్ ఉండనవసరం లేదు. ఒక కీప్యాడ్ మొబైల్ ఉన్నా కూడా ఆ మొబైల్తో కూడా మనం ఇతరులకి పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ అనేది మనకి ఆర్బీఐ ఎప్పుడో మనకి అవైలబుల్ అయితే ఇచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మనం వేరే వాళ్ళకి మనీ సెండ్ చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా మన ఫోన్ నుంచి ఒక కాల్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఒక యూఎస్ఎస్డి కోడ్ నుంచి అయితే మనం ఒక కాల్ చేస్తే మనకి ఈ విధంగా అయితే మనం మనీని సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన బ్యాంక్ అకౌంట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి అయితే మనం ఒక కాల్ చేయాల్సి ఉంటుంది. అవి ఏ నెట్వర్క్ అయినా పర్వాలేదు, ఎయిర్టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్ ఏవైనా వీటి ద్వారా నుంచి అయినా వెళ్తుంది. కాకపోతే ఒక జియో తప్ప అన్ని నెట్వర్క్స్కి అయితే ఈ యూఎస్ఎస్డి కోడ్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడైతే ఆ ఫీచర్ ఎలా పేమెంట్ చేయాలనేది అయితే ఇప్పుడైతే వీడియోలో అయితే స్టార్ట్ చేసి తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్లో అయితే డయల్ ప్యాడ్ని ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే టైప్ చేయండి *99# ఈ విధంగా టైప్ చేసి కాల్ అయితే చేసేయండి. కాల్ చేసి ఇప్పుడు మనం ఈ కాల్ అనేది మనం బ్యాంక్ అకౌంట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా అయితే మనం కాల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి అయితే మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ మొబైల్ నుంచి అయితే మనం కాల్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కాల్ చేసిన తర్వాత మనకి ఒక పాపప్ మెసేజ్ అయితే ఈ విధంగా వస్తుంది, వెల్కమ్ టు *99# అని. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ అనేటివి ఒక పాపప్ మెసేజ్ ద్వారా అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ కొత్తగా రిజిస్టర్ అయ్యి ఉంటే మనకి మొబైల్ నెంబర్ అని అడుగుతుంది, లేకపోతే అకౌంట్ నెంబరు, లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ అని అడిగి మనకి ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ అయితే సెండ్ మనీ. ఎవరికైనా మనం మనీ సెండ్ చేయాలనుకుంటే ఫస్ట్ 1 అని టైప్ చేస్తే సరిపోద్ది అనమాట. తర్వాత నెక్స్ట్ రిక్వెస్ట్ మనీ. మనం ఎవరి దగ్గర నుంచి అయినా మనీ రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకుంటే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. తర్వాత చెక్ బ్యాలెన్స్, తర్వాత మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్, ట్రాన్సాక్షన్, యూపీఐ పిన్. ఈ విధంగా ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఏంటంటే వేరే వాళ్ళకి సెండ్ చేస్తున్నాం కాబట్టి సెండ్ మన దగ్గర అయితే ఇక్కడ 1 అని టైప్ చేసేయండి. టైప్ చేసి సెండ్ దగ్గర క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా మనీ సెండ్ చేయాలనేది ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫస్ట్ అయితే మొబైల్ నెంబర్ నుంచి పంపాలనుకుంటామా, లేకపోతే యూపీఐ ఐడినా, సేవ్డ్ బెనిఫిషియరీ, లేకపోతే ఐఎఫ్ఎస్సి అకౌంట్ నెంబర్ నుంచి పంపాలనుకుంటున్నామా, ఏదైనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం మొబైల్ నెంబర్ అండ్ యూపీఐ ఐడి ద్వారా పంపాలనుకుంటే మనం ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తుంటాం కాబట్టి అందులో ఉంటుంది. ఇప్పుడు ఐఎఫ్ఎస్సి అండ్ అకౌంట్ నెంబర్ని యూజ్ చేసి, అంటే కీప్యాడ్ మొబైల్స్లలో ఆ ఫీచర్ ఉండదు కాబట్టి మనకి కీప్యాడ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ అకౌంట్ నెంబర్ టైప్ చేసి నేనైతే మనీ సెండ్ చేస్తాను. ఓకే, ఇక్కడైతే మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎవరికి పంపించాలనుకుంటున్నామో వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ని అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ దగ్గర ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ దగ్గర క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్, అంటే మనం మనీ అనేటివి ఎంత సెండ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఎంత పంపాలనుకుంటున్నామో ఎంటర్ చేసిన తర్వాత సెండ్ దగ్గర ట్యాప్ చేసేయండి. ఓకే, ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ ఏ రిమార్క్ అని అడుగుతుంది. అంటే మనం దేనికి పంపుతున్నాము, గిఫ్టా, పేమెంటా, రిటర్నా, ఏమైనా లోనా, తీసుకునేది ఏదో ఒకటి అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ నేనైతే పేమెంట్ అని ఎంటర్ చేస్తున్నా. తర్వాత సెండ్ దగ్గర ట్యాప్ చేసేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే,
యూపీఐ పిన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేసి చేస్తే మనకి ఖచ్చితంగా పేమెంట్ అనేది తెలుపుతుంది. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ దగ్గర ట్యాప్ చేసేయండి. ఓకే, మీరు చూడవచ్చు ఇక్కడ మనకి పేమెంట్ అనేది అకౌంట్ నెంబర్కి సక్సెస్ఫుల్గా సెండ్ అయిందని మనకు ఇక్కడ పాపప్ మెసేజ్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా అయితే మనం మన పేమెంట్స్ అనేటివి ఖచ్చితంగా అంటే ఇంటర్నెట్ లేకుండానే మనం ఈ విధంగా అయితే పంపించుకోవచ్చు. మీరు చూడవచ్చు నేను పైన డేటా కూడా ఆన్ చేయలేదు అనమాట. వితౌట్ ఇంటర్నెట్ ద్వారా అయితే మీకు ఈ ఫీచర్ని అయితే ఇందులో చూపించడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఇక్కడ ఈ కాంటాక్ట్ని సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేసుకోండి, లేకపోతే ఎగ్జిట్ అయితే చేసేయండి. ఓకే, ఈ విధంగా అయితే మనం ఫోన్లో స్మార్ట్ ఫోన్ లేనప్పుడు అయితే కీప్యాడ్లో మనం కీప్యాడ్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే ఈ విధంగా అయితే మనం ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మనీ అయితే సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.